హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. గోరుచిక్కుడుకాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. మిక్సీ గిన్నె తీసుకుని వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకున్నాక సరిపడా వాటర్ వేసి ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకుని కుక్కర్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి. ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని టీ స్పూన్తో జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి వేగినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు వేసుకుని ఇవి కూడా వేగినాక 2 మీడియం సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని గోరుచిక్కుడుకాయలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నాక ఇవి సగం మగ్గినాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి. ఇవి పూర్తిగా మగ్గినాక ఒక స్పూన్ కారం, చిన్న టీ స్పూన్తో ధనియాల జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వరకు వేసుకుని ఇలా కలుపుకుని మీడియం మంటలో 3 విజిల్ వరకు పెట్టుకోండి. 3 విజిల్ తర్వాత ఇలా రెడీ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, గోరుచిక్కుడు కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.